జగ్గయ్యపేట నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పెరిగంచిప్రోలు మండలంలో డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీసీపీ తెలిపారు. పోలీసుల సూచనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రేపు ఆంధ్రప్రదేశ్ సర్వత్రా ఎన్నికల ఫలితాలు వెలువడంతో పెద్ద ఉత్కంఠకైతే తరలేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో కూడా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే అల్లరి జరిగే ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉన్న రౌడీ షీటర్లు కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాల్లో కూడా ఇంకా మరీ అస్వాస్థ్యమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలను గుర్తించి అక్కడ కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈ తరంలోనే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి నమ్రా కాలేజీ సమీపంలో కూడా 3 ఇంచుల భద్రత ఏర్పాటు చేశారు. ఈ నిమ్రా కాలేజీ సమీపంలో కూడా 3 కిలోమీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అయితే అమలు చేశారు. 3 ఇంచుల భద్రతతో పాటు అక్కడ సుమారు 30,000 మంది పోలీసులతో కూడా ఎన్టీఆర్ జిల్లానైతే నిఘా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఏజెంట్ కానివచ్చు, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మాత్రమే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి అయితే అలవాటు చేస్తారని చెప్తుంటే ఎన్నికల కౌంటింగ్ సమీపంలో ఉన్నటువంటి చుట్టుపక్కల మొత్తాన్ని కూడా సీసీ కెమెరాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. హెడ్ కానీ ఐ కానీ చాలా 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 ఇంపార్టెంట్.